సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కుటుంబ కథా చిత్రాలతో మహిళా ప్రేక్షకులకి దగ్గరైనటువంటి అందాల నటుడు శోభన్ బాబు కెరీర్లోనే ఆల్ టైమ్ హైతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి సోగ్గాడు 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. డిసెంబర్ 19న స్వర్ణోత్సవాలను కూడా జరుపుకుంది. యాక్చువల్గా సోగ్గాడు గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పుకోవాలి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో 'సోగ్గాడు' సినిమా 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. ఒక స్వర్ణోత్సవాలు జరుపుకుంటోంది. సో సినీ ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చింది, సెలబ్రేట్ చేసుకున్నారు. 'సోగ్గాడు' అంటే మీకేం గుర్తొస్తుంది సార్? అంటే శోభన్ బాబు గారి కెరియర్‌లో అదొక దసరా బుల్లోడు. ఓకే. అంటే 'దసరా బుల్లోడు' అనే సినిమాకి, ఈ సినిమాకి ఒక లింక్ ఉంది. హ్మ్. ఆ లింక్ ఏంటంటే 'ద్రోహి' అని ఒక సినిమా సురేష్ మూవీస్ బ్యానర్‌లో రిలీజ్ అయింది. ఆ సినిమాకి డైరెక్టర్ బాపయ్య గారు. అవును. బాపయ్య గారి మొదటి సినిమా అది. ఆ సినిమా రిలీజ్ అయిన సమయంలోనే 'దసరా బుల్లోడు' కూడా రిలీజ్ అయింది. హ్మ్. అంటే ఆ 2 సంక్రాంతికి రిలీజ్ అయినాయి. 'దసరా బుల్లోడు' అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి దసరా వరకు ఆడింది. ఓకే. హ్మ్. అంటే చాలా బిగ్గెస్ట్ హిట్ అది. అక్కినేని నాగేశ్వరరావు గారి కెరియర్‌లో అప్పటికి హైయెస్ట్ గ్రాసర్ అది. 9, 10 నెలల పాటు ఆడింది అలాగే. ఆడింది. హ్మ్. అయితే దాదాపుగా అలాంటి విజయాన్ని బాపయ్య గారికి, అంటే బాపయ్య గారి సినిమా ఫెయిల్ అయింది. అది మొదటి సినిమా. హ్మ్. ఈ 'పల్లెటూరి' సినిమా మీద రిలీజ్ అయ్యి ఫెయిల్ అయింది. ఫ్లాప్ అయింది సినిమా. హ్మ్. బాపయ్య గారు అలాంటి పల్లెటూరి కథతో ఒక అద్భుతమైన విజయాన్ని చూసాడు మళ్ళీ. 'సోగ్గాడు' అనేటువంటి సినిమా రూపంలో. హ్మ్. అంటే ఈ సినిమా అసలు బాపయ్య గారిని నమ్మి ఎలా ఇచ్చారు ఈ ప్రాజెక్టు అనేది కూడా ఓ సందేహం. రామానాయుడు గారు ఎప్పుడూ కూడా డైరెక్టర్ తీయగలడా లేదా అనేది ఒకటే చూసేవాడు తప్ప, హ్మ్. అంతకు ముందు సినిమా అతనికి హిట్ ఉందా, ఫ్లాప్ ఉందా, ఈ గొడవలోకి వెళ్ళేవాడు కాదు. అలాగే 'ద్రోహి' సినిమా ఎందుకు ఫెయిల్ అయింది దానికి సంబంధించి ఆయనకి తెలుసు. అందుకని ఆయన బాపయ్య గారి కెపాసిటీ, బాపయ్య గారు ఆ బ్యానర్‌లో మొదటి సినిమా నుంచి పనిచేశాడు. ఏది 'రాముడు భీముడు' సినిమాకి తాపీ చాణక్య గారు డైరెక్టరు. హ్మ్. దానికి అసోసియేట్ డైరెక్టర్ బాపయ్య గారు. అప్పటినుంచి ఆయన ప్రయాణం ఉంది. అలాగే 'ద్రోహి' ఫెయిల్ అయిన తర్వాత పేరు లేకుండా ఆ బ్యానర్‌లో వచ్చిన సినిమాలకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు ప్రకాష్ రావు గారి దగ్గర, హ్మ్. బాపయ్య గారు. అలా ప్రయాణిస్తున్నటువంటి ఆయనకి ఒక బ్రేక్ ఈవెన్ 75లో ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఆయనకి. 2 సినిమాలు. 2 బిగ్ హిట్లు. హ్మ్. అందులో ఒకటి 'ఎదురులేని మనిషి' ఎన్టీ రామారావు గారితో. రెండోది 'సోగ్గాడు.' శోభన్ బాబు. ఎన్టీ రామారావు గారికి ఆయన కెరియర్‌లో ఆయన పద్ధతికి భిన్నమైనటువంటి పద్ధతిలో తీసిన సినిమా అది. హ్మ్. 'ఎదురులేని మనిషి.' వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రారంభోత్సవ చిత్రం అది. ఓకే. హ్మ్. అలా ఆ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకమైన సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చేసిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది 'సోగ్గాడు.' ఈ 2 సైమల్టేనియస్‌గా జరిగినాయి షూటింగులు కూడా. 'ఎదురులేని మనిషి', 'సోగ్గాడు.' ఈ జరుగుతున్నటువంటి సమయంలో ఎప్పుడైనా ఈయనకి క్లాష్ వస్తే, హ్మ్. అక్కడ ఎవరైనా మనిషి ఉండాల్సిన పరిస్థితి, ఈయనిక్కడ ఖచ్చితంగా ఉండి తీరాలి 'సోగ్గాడు' దగ్గర అనుకున్నప్పుడు, రాఘవేంద్రరావు గారిని అక్కడ పెట్టేవాడాయన. రాఘవేంద్రరావు గారి బ్రదరే బాపయ్య గారు. హ్మ్. ఆయన అక్కడ 1, 2 రోజులు ఆయన మేనేజ్ చేస్తే మళ్ళీ ఈయన వెళ్ళిపోయి చూసుకునేవాడు. ఇక్కడ ఏదైనా ఇబ్బందొచ్చి అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితొస్తే, ఇక్కడ ప్రకాష్ రావు గారు ఉండి చూసుకునేవాడు హ్మ్. 'సోగ్గాడు.' అలా నడిపినటువంటి సినిమా ఈ 2 సినిమాలు. అయితే కంపారిటివ్‌గా 'ఎదురులేని మనిషి' సినిమా కంటే గూడా ఇది ఒక పైసా ఎక్కువే సంపాదించింది 'సోగ్గాడు.' ఆ ఆ సంవత్సరం 75 సంవత్సరం హైయెస్ట్ గ్రాసర్ 'సోగ్గాడు.' హ్మ్. అలా శోభన్ బాబు గారికి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి సినిమా. ఆయన కెరియర్‌లో కూడా బిగ్గెస్ట్ హిట్ అది. రిలీజ్ అయిన ప్రతి సెంటర్‌లోనూ 50 రోజుల పండగ చేసుకుంది. ఒక 4, 5 సెంటర్లు మినహాయిస్తే మిగిలిన అన్ని సెంటర్‌ల్లోనూ హ్మ్. సద్దినోత్సవం జరుపుకుంది. అలా సురేష్ మూవీస్ బ్యానర్‌కి కూడా చాలా ప్రెస్టీజియస్ మూవీ ఇది. ఈ సినిమాకి సంబంధించి కథ తమిళ రచయిత బాలమురుగన్ గారు ఇచ్చారు. దాన్ని తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ రాయటంతో పాటు డైలాగులు రాసింది మోదుకూరి జాన్సన్ గారు. హ్మ్. మోదుకూరి జాన్సన్ గారికి సురేష్ మూవీస్ సంస్థకి చాలా అవినాభావ సంబంధం ఉంది.
ఆ బ్యానర్‌లో వచ్చిన చాలా పెద్ద హిట్‌ల వెనకాల ఆయనున్నారు. 'సావసగాళ్ళు' అనే సినిమా గూడా దీని తర్వాత వచ్చిన సినిమా అది. ఆ సినిమాకి కూడా జాన్సన్ గారే స్క్రిప్ట్ వర్క్ చేశారు. హ్మ్. డైలాగ్స్ అవన్నీ ఆయనే చూసుకున్నాడు. అలా జాన్సన్ గారి కలంతో వచ్చినటువంటి సినిమా ఇది. ఈ సినిమాలో పాటలన్నీ ఆత్రేయ గారు రాశారు. పాటలు ఆత్రేయ, మహాదేవన్ గారి మ్యూజిక్కు. హ్మ్. ఇది అంటే 'శోభన్ బాబు' గారి సినిమా అనగానే ఇద్దరు హీరోయిన్‌లు ఉండటం హ్మ్. అనేది ఒక ఆనవాయితీగా నడిచేది. అయితే ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్‌లు ఉన్నారు. 'జయసుధ' అలాగే 'జయచిత్ర'. హ్మ్. 'జయచిత్ర'తో ఒక అనుబంధం ఉంది. అది నిజానికి ఆవిడకి అంతకుముందే 'సురేష్ మూవీస్‌లో' ఒక సినిమా చేయాలావిడ. 'అమ్మాయిల శపథం' అనే సినిమా వచ్చింది ఆ హ్మ్. బ్యానర్‌లో. హ్మ్. ఆ సినిమాలో అడిగారావిడని. అప్పటికి తమిళ్‌లో యాక్ట్ చేస్తోంది తను. అడిగినప్పుడు డేట్స్ క్లాష్ అయినాయి. కుదరలేదు. తను ఆ సినిమాలో చేయలేకపోయింది. లక్ష్మి యాక్ట్ చేసిందక్కడ. ఆ! ఆ సినిమాలో కోల్పోయిన క్యారెక్టరు అంటే మళ్ళీ వీళ్ళు అప్రోచ్ అయ్యారు ఈ సినిమా కోసం. హ్మ్. 'సోగ్గాడు' కోసం ఆవిడ ఓకే జెప్పింది. అలా వచ్చినప్పుడు 'శోభన్ బాబు' గారికి పరిచయం చేశారట ఆవిడని. పరిచయం చేస్తే 'శోభన్ బాబు' గారి కెరియర్ ప్రారంభంలో 'ఎన్టీ రామారావు' గారి 'దైవబలం' సినిమాలో యాక్ట్ చేశాడాయన చిన్న క్యారెక్టర్. ఓకే. ఆ 'దైవబలం' సినిమాలో 'జయచిత్ర' గారి మదర్ హీరోయిన్ రామారావు గారి పక్కన. హ్మ్. ఆ మెమరీస్ గుర్తు చేసుకున్నట్టాయన. ఓకే. గుర్తు చేసుకొని ఈ అమ్మాయి మదర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసిన సినిమాలో నేను ఒక చిన్న పాత్ర పోషించాను. కాబట్టి నాకు తెలుసు అని చెప్పాటాయన. హ్మ్. అలా 'సోగ్గాడు' సినిమాతో తన ప్రయాణం మొదలైంది. అదే బ్యానర్‌లో వచ్చినటువంటి 'సావసగాళ్ళు' సినిమాలో కూడా జయచిత్ర రిపీట్ అయింది. యాహ్! అలా ఆవిడ ప్రయాణం 'సురేష్ మూవీస్‌తో' కొనసాగటం. 'శోభన్ బాబు' గారికి పల్లెటూరి తరహా అంటే టోటల్ మాసీ క్యారెక్టర్ ఇది. ఆయన క్యారెక్టర్ పేరు 'సోగ్గాడు శోభనాద్రి'. 'శోభనాద్రి.' ఆ శోభనాద్రి ఆయన ఒరిజినల్ పేరు ఉప్పు శోభనా చలపతిరావు. అవి అలా మ్యాచ్ చేసుకుంటూ వెళ్లారు. హ్మ్. అలా సెట్ అయిపోయి ఆయన 'సోగ్గాడు శోభనాద్రి' అనగానే ఆయన గుర్తొచ్చే పరిస్థితి. అప్పటి వరకు ఈ గ్రామీణ నేపథ్యం, పంచకట్టు సినిమాలు అవి 'ఎన్టీ రామారావు' గారికి వర్కౌట్ అయ్యేవి. 'నాగేశ్వరరావు' గారికి నాగేశ్వరరావు. వర్కౌట్ అయ్యేవి. 'కృష్ణ' గారికి వర్కౌట్ అయ్యేవి. వీళ్ళ జనరేషన్‌లో. హ్మ్. 'శోభన్ బాబు' గారికి ఇంత పెద్ద హిట్ రావటం అనేది ఈ సినిమాతో మొదలైంది. అలా 'జయసుధ' క్యారెక్టర్ ఇందులో అంటే బంధువే. కానీ ఆ అమ్మాయి ఇతను పల్లెటూరి బయటు తను చదువుకుంటూ ఉంటుంది పట్టణంలో. చదువుకుంటోంది కాబట్టి ఇతనికి ఇవ్వటం ఇష్టం ఉండదు. ఆహ్, 'జయసుధ' తండ్రి అల్లు రామలింగయ్య చేసాడు ఆ క్యారెక్టరు. వద్దనుకున్న తర్వాత తను సిటీకొస్తాడు. సిటీకొచ్చిన సందర్భంలో తను ఇంట్లో ప్రాబ్లమ్స్‌తో బయటకొచ్చేసుంటుంది జయచిత్ర. బయటకొచ్చినప్పుడు తనకి షెల్టర్ ఇవ్వటం అనే ప్రోగ్రామ్‌లో భాగంగా తనకు ఆశ్రయం కల్పిస్తూ పెళ్లి చేసుకుంటాడు. అలా నడుస్తుంది కథ. గ్రామీణ రాజకీయాలు, దాంతో పాటు కుటుంబ రాజకీయాలు హ్మ్. ఇవన్నీ కలగలిసి అంటే రామానాయుడు గారి బ్యానర్‌లో అంతకుముందొచ్చిన చాలా సినిమాల ప్రభావం కనిపిస్తుంది దీనిలో. పర్టిక్యులర్‌గా కామెడీ ట్రాక్, కామెడీ ట్రాక్ 'నగేష్' మీద నడిపించిన కామెడీ ట్రాక్ విపరీతంగా కనెక్ట్ అయింది జనాలకి ఆ రోజుల్లో. యాహ్! అంటే ఇతను పట్టణానికొచ్చిన తర్వాత ఎలా మోసపోతాడు అనేది ఒక భాగం అయితే, తను నెమ్మదిగా అర్థం చేసుకుంటాడు దీన్ని. అర్థం చేసుకొని ఎలా తిప్పికొట్టాడు అనేది చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అంతా. ట్రాన్స్‌ఫార్మ్ ఇమ్మీడియేట్‌గా, హ్మ్. ఇమ్మీడియేట్‌గా అర్థం చేసుకుంటాడు. దీనిలో రకరకాల మన సాహిత్యంలో కనబడేటువంటి సంఘటనలు కూడా చాలా వాడుకున్నారు సినిమాలో. 'బారిస్టర్ పార్వతీశం' నవలలో నుంచి కూడా 2, 3 సీన్‌లు వాడేశారు దీనిలో. హ్మ్. అందులో ఒకటి ఈయన ట్రైన్ ఎక్కి ఆ సామాను ఎక్కడ పెట్టాలో తెలీదు. ట్రైన్‌లో రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లు ఇలా ఉంటాయని కూడా తెలీదు. ఏదో కంపార్ట్మెంట్ ఎక్కేస్తాడు. అది రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ అంటే ఒప్పుకోడు ఈయన కన్విన్స్ కాడు. రెండోది తన సామాను ఎక్కడ పెట్టాలో తెలియక దాన్ని తీసుకెళ్ళి చైన్‌కి కడతాడు. అది ఆగిపోతుంది. ట్రైన్ ఆగిపోతుంది. ఇలాంటి సీన్‌లు ఆ తర్వాత పాపులారిటీలోకొచ్చినటువంటి "నీ పేరేమిటి?" అని అడుగుతాడు గిరిబాబుని. "ప్రసాదు" అంటాడాయన. అంటే "ప్రభుత్వ సారాయి దుకాణమా?" అంటాడు. అలాంటి డైలాగులు. హ్మ్. ఇవన్నీ జనాలకి బాగా కనెక్ట్ అయినాయి. మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద హిట్ ఆ సినిమా. ముఖ్యంగా ఆ పాట హోటల్ రూమ్‌లో షూట్ చేశారది. 'ఏడు కొండలవాడ వెంకటేశ' అనే పాటొకటి. ఇలాంటివి. తర్వాత
ఆ సినిమా కొంత షూటింగ్ కోలవెన్నులో జరిగింది. హ్మ్. కొంత భాగం వాళ్ళ సొంత ఊర్లో జరిగింది. ఏది శోభన్ బాబు. కారంచేడులో. యాహ్! కారంచేడులో ఈ ఎడ్ల పందాలు షూట్ చేశారు. 'బెన్‌హర్' తరహాలో నడుస్తుంది షూట్ అది. అది జనాలకి బాగా కనెక్ట్ అయిన సీన్. ఆ ఎడ్ల పందాలు హ్మ్. అంటే ఎడ్లు వేసుకొని వస్తారంతే. పందాలేమి ఉండవు. ఆ రావటము ఇవంతా కూడా చాలా విపరీతమైన ఎలివేషన్స్‌తో తీస్తారు. ఆ రాజసం అనేది. అదంతా అయిపోయిన తర్వాత కబడ్డీ పోటీల్లో పాల్గొంటాడాయన. ఆ కబడ్డీ పోటీలు ఇవన్నీ జనాల్ని బాగా కనెక్ట్ చేసినాయి సినిమాతో. రూరల్ ఏరియా జనాలందరూ తమను తాము చూసుకున్నారు ఆ క్యారెక్టర్‌లో. అలా 'శోభన్ బాబు' గారికి 75 నిజానికి ఆయనకి విపరీతంగా కలిసొచ్చిన సంవత్సరం కూడా. హ్మ్. చాలా మంచి హిట్స్ వచ్చినటువంటి సంవత్సరం అది ఆయనకి. అంటే నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళటము, వైద్యము అది నడుస్తున్నటువంటి టైం అది. ఆ టైంలో 'జగపతిలోను', 'సురేష్‌లోను' కూడా శోభన్ బాబే హీరో. హ్మ్. అలా ఇక్కడ 'సోగ్గాడు' లాంటి హిట్టు, అక్కడ 'మంచి మనసులు', 'మంచి మనుషులు', 'మంచి మనుషులు' లాంటి సినిమా హిట్టు, 'పిచ్చిమారాజు' అనే ఇంకొక హిట్టు. అలా అక్కడ హిట్లు, ఇక్కడ హిట్లు. ఇలా ఒక శోభన్ బాబుకి స్వర్ణయుగం అని చెప్పుకునే టైం అది. హ్మ్. 74, 75 ఆ 2 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ నాగేశ్వరరావు గారొచ్చేసి ఆయన స్థిరపడిన తర్వాత మళ్ళీ కొంచెం తగ్గింది హడావిడి. కానీ శోభన్ బాబు ఇమేజ్ పెంచిన సంవత్సరంగా చెప్పుకోవాలి 75 అనేది. హ్మ్. ఆ తర్వాత ఈ సినిమా సురేష్ మూవీస్ బ్యానర్‌లో ఒక అంటే అవసరమైన సమయంలో ఒక పెద్ద హిట్ వస్తూ వచ్చింది ఆళ్ళకి మొదటి నుంచి. 'రాముడు, భీముడు' ఆ తర్వాత మధ్యలో 2, 3 సినిమాలు దెబ్బతిన్న తర్వాత 'ప్రేమ్‌నగర్' అనే సినిమా నిలబెట్టింది ఆ సంస్థని. ఆ తర్వాత 'సోగ్గాడు' అనే సినిమా ఒక 2 ఫ్లాపుల తర్వాత నిలబెట్టిన పరిస్థితి. 'సోగ్గాడు' తర్వాత మళ్ళీ అలా ఆదుకున్న పరిస్థితి 'దేవత' సినిమాతో వచ్చింది. హ్మ్. శోభన్ బాబే. ఆ తర్వాత అదే బ్యానర్‌లో 'ముందడుగు', 'మండే గుండెలు' ఆ సినిమాల్లో కూడా ఉన్నాడాయన. శోభన్ బాబు గారు హీరోగా చెయ్యకూడదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే నటనకి గుడ్ బై చెప్పేయాలి అనుకున్నాడాయన. ఒక రిటైర్మెంట్ ప్రకటిద్దామని. రిటైర్మెంట్ ప్రకటించాలి అనుకున్నప్పుడు ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, ఏదో క్యారెక్టర్‌కి పిలుస్తారు, వెడతాము. కానీ హీరో గారు అని పిలిచినప్పుడు నేను లేస్తాను. పక్కనుండే ఇంకో హీరో గూడా లేస్తాడు. హ్మ్. ఎందుకొచ్చిన గొడవ మానేస్తే పోతుంది గదా! అనుకుంటున్నానని జెప్పాడట. పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్తూ ఉంటాడది. అలా అనుకుని ఆయన నెమ్మదిగా దూరమైపోయారు. దూరమైపోయాడు. దూరమైపోయిన తర్వాత ఆయన్ని కనెక్ట్ చేసినటువంటి కథ 'సర్పయాగం.' అవును. అది కూడా దీనిలోనే ఇదే బ్యానర్‌లో వచ్చింది. 'సురేష్ మూవీస్' బ్యానర్‌లోనే. అలా 'సురేష్ మూవీస్' బ్యానర్‌తో ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అలాగే 'ఎంకీ నాయుడు బావ' అనే సినిమా ఒకటి చేశాడాయన. రూరల్ బ్యాక్ డ్రాప్‌లోనే 'సురేష్ మూవీస్‌కి.' హ్మ్. వాణిశ్రీ గారు హీరోయిన్. ఈయన హీరో. ఆ సినిమా పెద్దగా నడవలేదు కానీ, శోభన్ బాబు గారు విగ్గు లేకుండా నటించాడు ఆ సినిమాలో. అదొక ప్రత్యేకత ఆ సినిమాకి. ఇదే టీమ్ దాదాపు పనిచేసింది ఆ సినిమాకి. కానీ అది వర్కౌట్ అవ్వల. బోయిన సుబ్బారావు గారు డైరెక్టర్. హ్మ్. డైరెక్టర్ ఒకడే మార్పు. మిగిలిన టీమ్ అంతా ఇదే. జాన్సన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎందువలనో ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్నయితే అందుకోలేదు. అంటే నాగేశ్వరరావు గారితో 'ప్రేమ్ నగర్' అనే హిట్ తీసిన తర్వాత సురేష్ మూవీస్‌లోనే, దాసరి గారి రైజ్ ఆయన చాలా రైజ్‌లో ఉన్న టైంలో 'ప్రేమ మందిరం' అని తీశారు. అవును. నాగేశ్వరరావు గారిని పెట్టి. అది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అలాగే 'సోగ్గాడిని' రిపీట్ చేస్తూ తీసినటువంటి హ్మ్. 'ఎంకీ నాయుడు బావ' కూడా సరైన విజయం అందుకోలేదు. శోభన్ బాబు గారి మీద మాస్ క్యారెక్టర్‌లు వర్కౌట్ అవుతాయి అని ప్రూవ్ చేసిన సినిమాల్లో ఇదొకటి. 'మానవుడు దానవుడు' ఒకటి. 'మానవుడు దానవుడులో' జగన్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. 2 క్యారెక్టర్‌లుగా కనిపిస్తాడాయన. హ్మ్. కానీ పగలు ఒకలాగా, రాత్రి ఒకలాగా ఒకడే ఉంటున్నాడనేది చివరిలో తెలుస్తుంది. కానీ ఆ జగన్ అనే క్యారెక్టర్‌లో ఆయన మేనరిజమ్స్ అవన్నీ కూడా జనాలకి విపరీతంగా కనెక్ట్ అయినాయి. అలా దాని తాలూకా ఛాయలు కూడా ఈ క్యారెక్టర్ మీద కనిపిస్తుంది. హ్మ్. ఈ సోగ్గాడు శోభనాద్రి క్యారెక్టర్ మీద. అలా శోభన్ బాబు గారికి మెమరబుల్ హిట్ సినిమా అది 'సోగ్గాడు.' అయితే నిన్న జరిగినటువంటి ఫంక్షను, ఈ హడావిడి, ఈ 50 ఇయర్స్ చేయటము, ఇది ఈ లెవెల్ ఈవెంట్స్ చేయటం అనేది వాళ్ళకి ఆనవాయితీ అయితే కాదు సురేష్ మూవీస్‌కి.
ఓ చిన్న సెలబ్రేషన్ చేసుకుంటారు. అవును. అంతవరకే. 'రాముడు, భీముడు' అప్పుడు కూడా చేశారు. 'ప్రేమ్ నగర్' అప్పుడు కూడా చేశారు. కానీ ఈ లెవెల్ హడావిడి కాదు. కానీ దీనికి కొంచెం ఎక్కువ హడావిడి జరిగింది. కారణం 'శోభన్ బాబు' గారి అభిమానులు. 50 ఏళ్ళు వాళ్ళు అయినప్పటికీ కూడా. అంటే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటేనండి, ఆయన చనిపోయి దాదాపు 13 సంవత్సరాలయిపోయింది. ఆయన నటన మానేసి ఇంకా హ్మ్. ఎక్కువ టైం అయింది. అంటే దాదాపు 30 ఏళ్ళు ఆయన తెలుగు తెరకి అవును. దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన అభిమానులు ఈ రోజుకి ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపులున్నాయి. హ్మ్. ఆ గ్రూపుల్లో ప్రతిరోజు ఆ రోజు ఆయన లైఫ్‌లో ఉన్న విశేషం ఏమిటనేది వాళ్ళు ఓకే. పెడుతూ ఉంటారు. హ్మ్. అలాగే 'శోభన్ బాబు' గారి విగ్రహాలు విజయవాడలోను, వైజాగ్‌లోను, రాజమండ్రిలోను ఆ విగ్రహాలు పెట్టటము. 'శోభన్ బాబు' గారు అభిమానుల్లో బతికున్నాడాయన. హ్మ్. నిరంతరం వాళ్ళు రెగ్యులర్‌గా కలుస్తూ ఉంటారు. ప్రతి 6 నెలలకి రాజమండ్రిలో గాని, వైజాగ్‌లో గాని, విజయవాడలో గాని కలుస్తారు వాళ్ళు. హ్మ్. కలిసి భవిష్యత్తు కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటారు. ఓకే. ఇంత ఆర్గనైజ్డ్‌గా ఉన్నటువంటి అభిమానులు ఇంకో హీరోకి కనిపించరు. అంతే అందరు హీరోలకి అభిమానులున్నారు. నిన్నెవరో 'ఎన్టీ రామారావు' గారి అభిమాని చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లారు. రామారావు గారి ఫ్యామిలీ హ్మ్. మెంబర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఇలాంటి సందర్భాలుంటాయి గానీ, 'శోభన్ బాబు' గారి అభిమానులు ప్రత్యేకమే. వాళ్ళు 'శోభన్ బాబు' గురించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడినా వాళ్ళు గమనిస్తారు. గమనించి వాళ్ళతో కాంటాక్ట్‌లోకి వెళ్ళి హ్మ్. మాట్లాడే ప్రయత్నం జేస్తారు. అంటే, మీరు ఫలానా రోజు ఫలానా సినిమా గురించి మాట్లాడారు. దానిలో మా దగ్గరున్న డీటెయిల్స్ ఇవి అని చెప్పి వాళ్ళు షేర్ జేసుకుంటారు. ఒక లైబ్రరీ లాగా ఉన్నారు వాళ్ళు. ఆర్గనైజ్డ్‌గా ఉంటారు. హ్మ్. నేను రాజమండ్రిలో కలిసాను ఒకాయన్ని. 'శోభన్ బాబు' గారి అభిమాని. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్నాడు. అక్కడ బిల్డరు. హ్మ్. శ్రీనివాస్ ఆయన పేరు. నిన్న ఫంక్షన్ నిర్వాహకుల్లో గూడా ఉన్నాడాయన. ఓకే. ఆయన, ఆయన ఆఫీస్ నిండా 'శోభన్ బాబు' గారి ఓహ్! స్టిల్సే. హ్మ్. అలా ఇప్పటికి అక్కడ మీటింగ్ జరుగుతుంది వాళ్ళది. ప్రతి 3 నెలలకి అక్కడ జరుగుతుంది. తర్వాత వైజాగ్‌లో త్రినాథ్ అని ఒకాయనున్నాడు. అక్కడ, అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. వీళ్ళ సంవత్సరంలో ఒకసారి అక్కడ, ఒక క్వార్టర్ ఇక్కడ, హ్మ్. ఒకటి విజయవాడ. విజయవాడ తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో గూడా ఉన్నారు. ఇక్కడ ఇలా వాళ్ళు ఆ మీటింగులకొచ్చినప్పుడల్లా లోకల్ ప్రెస్‌ని కలుస్తారు. కలిసి ఆ మీటింగ్‌లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలియజేస్తారు. హ్మ్. ఇలా ఒక ఆర్గనైజ్డ్‌గా ఇప్పటికీ నడవటం అనేది ఒక విచిత్రం. వాళ్ళు సురేష్ బాబు గారిని ప్రెజరైజ్ చేశారు ఒక రకంగా. దీన్ని గ్రాండ్‌గా చేద్దాం. మేముంటాం వెనకాల. హ్మ్. మీరు మిగిలిన వ్యవహారాలు మీరు చూసుకోండి. నిర్వహణ పరమైనటువంటి వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం అని వాళ్ళు నిలబడ్డారు. అలాగే వీళ్ళకి సురేష్ బాబు గారితో పాటు 'రాశి మూవీస్' నరసింహారావు గారు విపరీతమైన మద్దతిచ్చారు. అలాగే 'కెఎస్ రామారావు' గారు. యాహ్! వీళ్ళందరూ సపోర్ట్‌గా నిలబడి 'శోభన్ బాబు' గారి కోసం చేసినటువంటి ఈవెంట్ అది. 'సోగ్గాడు 50 ఏళ్ల' ఇది హ్మ్. స్వర్ణోత్సవం. స్వర్ణోత్సవం. ఈ స్వర్ణోత్సవం అనేది చాలా అరుదైన సందర్భం. 'శోభన్ బాబు' గారి అభిమానుల్ని ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా. హ్మ్. అంత కల్ట్ ఫ్యాన్స్ కలిగినటువంటి హీరో ఆయన. అలా నటుడిగా ఆయన ఏ ఇంపాక్ట్ ఏసాడు ఇండస్ట్రీ మీద అంటే ఇదే. వీళ్ళని చూస్తే అంటే అందులో ఆ శ్రీనివాస్ గారు చెప్పేవాడు. మీరు రియల్ ఎస్టేట్‌లోకి ఎలా వచ్చారంటే 'దేవత' సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఈయన ఆయన్ని కలిసాడు. ఈయనప్పుడు కాలేజీ ఓకే. గోయింగ్. హ్మ్. కలిస్తే ఎందుకు అనవసరంగా కాలేజీ మానేసి షూటింగులకొచ్చారు. సినిమా థియేటర్‌లో ఎలాగో చూస్తారు గదా! ఇక్కడ మీకు ప్రత్యేకంగా దొరికే ఎంటర్‌టైన్‌మెంట్ ఏమి ఉండదు. ఈ రోజంతా కలిపి 2 సీన్‌లు తీస్తారిక్కడ. మీరు ఊరికనే అలా ఎండలో పడి ఉండటం, వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండొద్దు హ్మ్. అని చెప్తే ఏంటి ఇంత ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నాడు ఈయన అనుకున్నట్టు అతను. ఆ తర్వాత కలిసినప్పుడు చెప్పాడట. నెమ్మదిగా బిజినెస్‌లోకొచ్చేసేయి. ల్యాండ్ బిజినెస్‌లోకి రా బావుంటుంది ఈ ఏరియా ఓకే. హ్మ్. అని. అలా ఆయన దగ్గర నుంచి రకరకాల కెరియర్ గైడెన్స్ కూడా తీసుకుని వీళ్ళు జీవితాల్లో స్థిరపడ్డారు. ఆ స్థిరపడటానికి కారణం ఆయన కాబట్టి
ఒక రకంగా ఫాదర్‌కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఇవ్వటం చూశాను నేను. అంత కనెక్టివిటీ సాధించటం అభిమానుల్లో అంతగా వాళ్ళ హృదయాల్లో నిండిపోవటం అనేది 'శోభన్ బాబు' గారి గొప్పతనం. హ్మ్. అది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఆ! చాలా సార్లు ఆశ్చర్యమేస్తుంది. వాళ్ళ గ్రూప్స్‌లో చూస్తే వాళ్ళ మాట్లాడుకునేవి. అంటే హ్మ్. ఎంత మైన్యూట్‌గా ఉంటారంటేనండి వాళ్ళు. 'మోసగాళ్ళకి మోసగాడు' జనరల్‌గా మొదటి కౌబాయ్ సినిమాగా చెప్పుకుంటాం మనం. అవును. కానీ దీనికంటే 2 నెలల ముందు 'శోభన్ బాబు' గారు కూడా కౌబాయ్ గెటప్ వేసినటువంటి సినిమా ఒకటి రిలీజ్ అయింది. 'దెబ్బ ముఠా దొంగల ముఠా' అని అవును. డిఎల్ నారాయణ గారి సినిమా అది. ఆ సినిమా గురించి మాట్లాడకుండా మీరు 'మోసగాళ్ళకి మోసగాడు' గురించే ఎలా మాట్లాడతారు అని అడిగారు నన్ను వాళ్ళు హ్మ్. హ్మ్. ఓసారి. అంత కీన్ అబ్జర్వేషను అంత ఇది హ్మ్. అంత డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. అలాంటి అభిమానులు నిర్వహించినటువంటి సెలబ్రేషన్ నిన్న మనం స్వర్ణోత్సవం. స్వర్ణోత్సవం. హ్మ్. దాదాపుగా ఆ సినిమాలో అంటే ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరూ వచ్చారు. హీరోయిన్‌లు 'జయసుధ' గారు, అలాగే 'జయచిత్ర' గారు. ఆవిడ వచ్చి తన గురించి, ఆ సినిమాతో తనకున్న అటాచ్‌మెంట్ గురించి మాట్లాడటం. 'జయసుధ' గారు, ఆవిడ 'శోభన్ బాబు' గారితో అత్యధిక సినిమాలు చేసినటువంటి హీరోయిన్. హ్మ్. ఆవిడ తన ఎక్స్‌పీరియన్సెస్ మాట్లాడటం, అలాగే డైరెక్టర్లు 'రేలంగి నరసింహారావు' గారు, వీళ్ళందరూ కలిసి ఆ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా మార్చారు. ఒక బిగ్ స్కేల్ ఈవెంట్‌గా మారిందది. సురేష్ మూవీస్ వాళ్ళకి ఇదొక అంటే ఇప్పుడు నెక్స్టు ఏ సినిమా 50 సంవత్సరాలైనా గాని ఇలా చేయాల్సినటువంటి ఓ పరిస్థితి. ఒక మైలురాయిలాగా పెట్టేసుకున్నారక్కడ. ఇలాగా నిలబడిపోయిందిది. అలాగే ఆయన విడిగా చాలా ఇంటర్‌వ్యూస్ ఇచ్చాడు హ్మ్. సురేష్ బాబు గారు. ఈ సినిమా గురించి, శోభన్ బాబు గారితో తమ సంస్థకున్నటువంటి అటాచ్‌మెంట్ గురించి, అంటే రామానాయుడు గారితో ఒక ఫ్రెండ్‌షిప్ ఉండేది ఈయనకి. ఆ ఫ్రెండ్‌షిప్పు దాని గు ఆ నేపథ్యంలో కనిపిస్తాయి ఈ సినిమాలన్నీ. హ్మ్. శోభన్ బాబు గారితో 'జీవన తరంగాలు' అనేటువంటి ఒక నవలా చిత్రం తీశారు ఆ బ్యానర్‌లో. అది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత 'చక్రవాకం' అని ఓ సినిమా చేశారు. అది పెద్దగా ఆడలేదు. నడవలేదు. హ్మ్. అది తప్ప దాదాపుగా 'శోభన్ బాబుతో' సురేష్ మూవీస్‌లో వచ్చిన సినిమాలు. తర్వాత 'కక్ష' అని ఓ సినిమా తీశారు. అది 'షోలేకి' కొంచెం ఇమిటేషను. అది కమర్షియల్‌గా పెద్దగా నడవలేదు సినిమా. అలాంటివేవో 2, 3 సినిమాలు తప్ప 'శోభన్ బాబుతో' చేసిన ప్రాజెక్ట్‌లన్నీ గూడా వర్కౌట్ అయిన ప్రాజెక్ట్‌లే ఆ బ్యానర్‌లో. ఓకే. పైగా వాళ్ళకి చాలా అవసరమైన టైంలో హిట్లిచ్చిన హీరో. హ్మ్. 'అక్కినేని నాగేశ్వరరావు' గారిలాగా. అందుకని ఆయన ప్రత్యేకత, ఆ బ్యానరు, ఈ కోలవెన్నులో వాళ్ళు షూట్ చేసిన కోలవెన్నులో ఒక వినాయకుడి గుడి ఉంటుందండి. హ్మ్. ఆ గుడి ముందు నిలబడి నమస్కారం పెడుతున్నటువంటి షాట్ ఒకటి తీసి సినిమాలో వాడారు. మొదట్లో అదే ఆ షాట్‌తోనే మొదలవుతుంది సినిమా. ఈ సినిమా హిట్ అయిన తర్వాత దాన్ని అన్ని సినిమాలకి కంటిన్యూ చేశారు. హ్మ్. కొనసాగించారు. ఆయనకి సెంటిమెంట్‌లెక్కువ రామానాయుడు గారికి. అలా వీళ్ళ బ్యానర్ 'సురేష్ ప్రొడక్షన్స్' అనేటువంటి బ్యానర్‌కి అంకురార్పణ జరిగింది. అంతకుముందు 'సురేష్ మూవీస్' అలా నడిచేదిది. మధ్యలో విజయ అంటే నాగిరెడ్డి గారి పిల్లలతో కలిసి సినిమాలు తీశాడాయన. రామానాయుడు గారు. అది లేకుండా వచ్చినటువంటి సినిమా ఇది. హ్మ్. అలా రకరకాల ప్రత్యేకతలున్నాయి వాళ్ళ బ్యానర్‌తో. ఏదేమైనా తెలుగువారికి 'సోగ్గాడు' అనేది ఒక గ్రామీణ నేపథ్యంలో తీసినటువంటి ఓ పల్లెటూరి సినిమా, సెలబ్రేటివ్ సినిమా, సంక్రాంతి సినిమాగా చెప్పుకోవాలి. పల్లెటూరి సినిమాలు విపరీతంగా చూసేవాళ్ళు. అదో జానర్. అవును. ఆ జానర్‌లో దాదాపు ప్రతి హీరోకి హిట్లున్నాయి. పంచకట్టు హీరోలు అని ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు పంచకట్టడం మానేసింది. హ్మ్. తెలుగు తెర హీరోలు పంచకట్టడం మానేసిన పరిస్థితుల్లో ఇప్పుడున్నాం. కానీ, ఆ రోజుల్లో ప్రతి హీరో పంచకట్టేవాడు. అలా 'శోభన్ బాబు' గారి పంచకట్టుని పాపులర్ చేసిన సినిమాగా కూడా 'సోగ్గాడని' చెప్పుకోవాలి. హ్మ్. సో, స్వర్ణోత్సవాల సంబరాల్లో పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక మాటన్నారు. ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తే 100 రోజులు తిరిగి ఆడుతుంది అనే మాట. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ చేశారండి. హ్మ్. చేశారు. ఈ రోజు నుంచి స్క్రీనింగ్ నడుస్తోంది. అంటే 100 రోజులు నడుస్తుంది అనేది ఆయన ఆకాంక్ష. కానీ అన్ని రోజులు ఆడుతుందా అనేది చెప్పలేం గానీ, మంచి ఉంచుతారా? విజయం అయితే హ్మ్. మంచి విజయాన్నయితే అందుకుంటుంది. రిలీజ్ సినిమాల మీద జనాలు విపరీతంగా వెళ్ళటం కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో. అవును. గతంలో లాగా లేదు.
వాతావరణం. అంటే తమ హీరో సినిమాని మల్టీప్లెక్స్‌లో చూడటానికి అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు. 'శోభన్ బాబు' లాంటి ఒక అభిమానుల కోటరీ ఉన్న హీరోకి హ్మ్. రీ రిలీజులనేవి డెఫినెట్‌గా ఒక రకంగా ఆ డిస్ట్రిబ్యూటర్లకి, మిగిలిన నిర్మాతలకి డబ్బులు చేసేటువంటి వ్యవహారంగానే మారుతోందిది. రెండోది థియేటర్లకి ఫీడింగ్‌గా గూడా ఇప్పుడు పెద్ద హీరోలెవరు హ్మ్. ఇదివరకు రోజుల్లో అంటే 'సోగ్గాడు' సినిమా వచ్చిన రోజుల్లో ప్రతి హీరో కనీసం 8-10 సినిమాలు చేసేవాళ్ళు. 'కృష్ణ' గారు 15 వరకు చేసేవాడు. హ్మ్. 'రామారావు' గారు దాదాపుగా 10, 11 సినిమాలు రిలీజులుండేవి ప్రతి సంవత్సరం. 'శోభన్ బాబు' గారు 6, 7 మధ్య ఉండేవాడు. 'నాగేశ్వరరావు' గారు కూడా అదే నంబర్‌లో ఉండేవాడు. హ్మ్. 'కృష్ణ' గారు, 'రామారావు' గారు మాత్రం ఆయన 10 వరకు వెళ్ళేవాడు. ఈయన 17 వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని వలన ప్రతి వారం చిన్న హీరోలు కొంతమంది ఉండేవాళ్ళు. 'చంద్రమోహన్' ఇలాంటి వాళ్ళు. వాళ్ళ సినిమాలుండేవి. దాంతో థియేటర్ ఫీడింగ్ అనేది ఇబ్బంది కలిగేది కాదెప్పుడు. హ్మ్. అంటే వారానికి వెతుక్కోవాల్సిన అవసరం ఉండకపోయేది. వెతుక్కునే పరిస్థితి లేదు. ప్రతి సినిమా 2 సార్లు అంటే ఇది రిలీజులు కూడా సెకండ్ రిలీజులు వెంటనే ఉండేవి ఆ రోజుల్లో. అంటే బి సెంటర్‌లు, సి సెంటర్‌లు చుట్టేసొచ్చిన తర్వాత మళ్ళీ ఏ సెంటర్‌లో రీ రిలీజ్ చేసేవాళ్ళు. హ్మ్. అలా సినిమా తిరుగుతూ ఉండేది జనం మధ్య. రెండోది ఆ రోజుల్లో వినోదం అంటే సినిమా థియేటర్ ఒకటే గాబట్టి జనాలు అక్కడికే వెళ్లి సినిమా చూసేవాళ్ళు. హ్మ్. ఇంకో ప్లాట్‌ఫార్మ్ లేదు. అలా సినిమా థియేటర్‌కి జనాలు కనెక్ట్ అయిపోయి, థియేటర్‌లకి ఫీడింగ్ విపరీతంగా ఉన్నటువంటి ఒక స్వర్ణయుగం చూసాడాయన. పరుచూరి గోపాలకృష్ణ గారు. అందుకని ఇప్పటికీ ఆయనకి సినిమా అనగానే ఆ శతదినోత్సవం, హడావిడి ఆ! ఇవన్నీ మెమరీలో ఉండి అదొక ఆకాంక్షగా మాట్లాడాడు అంతే ఆయన. ఇప్పుడు ఆ కండిషన్ లేదు. అంటే సినిమా డబ్బులైతే చేస్తుంది గానీ, ఆయనన్నట్టుగా 100 రోజులు ఆడటం అయితే కష్టమే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.